నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. జోగి రమేష్ ఫ్యామిలీ గొడవ ప్రస్తుతం ఏపీలో, తెలంగాణలో బాగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆయన కోడలు ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేసింది. తన కుమారుడు తనను పెట్టిన ఇబ్బంది, అంటే పెళ్ళైనప్పటికి కూడా ఆ భార్యాభర్తల బంధానికి విఘాతం కలిగించే విధంగా ఆయన బిహేవ్ చేశాడు, కనీసం భర్త ధర్మం జరిగించలేదంటూ తీవ్ర ఆవేదనతో మాట్లాడింది. ఆ మీడియా ముందు తన పేరెంట్స్ తో మీటింగ్ పెట్టింది. తండ్రి బోర్ను విలపించాడు, మేఘన కూడా విలపించింది. అయితే ఇంకొక ఆరోపణ కూడా వచ్చింది. క్రిస్టియన్ నేను పూజ చేసుకుంటా ఉంటే వాళ్ళ క్రిస్టియన్ మతాన్ని హైలైట్ చేస్తూ మీ దేవుళ్ళు దేవుళ్ళేనా అని ఇట్లాంటి ఆరోపణలు కూడా, అంటే ఒక్కొక్కరికి ఇద్దరు భార్యలు ఉంటారంటూ తన అత్త చెప్పినట్టుగా ఇలా మాట్లాడారు. అయితే తను పూజ చేసుకుంటున్నప్పుడు కూడా సాంబ్రాణి లాంటి పోగొచ్చినప్పుడు ఇదేంది చనిపోయిన వ్యక్తుల దగ్గర వాసన అని చెప్పి క్రిటిసైజ్ చేశారంటూ బాధపడింది. దీనికి సంబంధించి మరి ఒక క్రిస్టియన్ లీడర్ గా ఉన్నారు ప్రొఫెసర్ జోసెఫ్ మోసగంటి గారు, అలాగే క్రిస్టియన్ స్టేట్ లీడర్. ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు జోగి మేఘన స్టేట్మెంట్ చూశారు. తనను చాలా ఇబ్బంది పెట్టారు, మరి ఒక మత సంబంధమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. వాళ్ళు క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేశారు అన్నట్టుగా. మరి జోగి రమేష్ గారు ఏమో ఒకనొక సందర్భంలో దుర్గామాత మీద ప్రమాణం చేస్తారని ఆయన దీపం పెట్టుకుని చేతిలో నేను లెక్కర్ మాఫియా చేయలేదు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇస్తాడు. టోటల్ ఈ ఎపిసోడ్ లో మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు జోగి రమేష్ గారి భార్య ఆమె క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. వాళ్ళ ఫాదర్ పాస్టర్ అనుకుంటా, కానీ ఈమె క్రిస్టియన్ కాదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే జోగి రమేష్ హిందువే అనుకుంటాను, మన వాళ్ళ డీటెయిల్స్ తెలీదు. తర్వాత వాళ్ళ కొడుకు కూడా నేను ఇందాక చెప్పినట్టు క్రిస్టియన్కి పుడితే క్రిస్టియన్ కాదు అన్నట్టు. సో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఫెయిత్ డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు జోగి రమేష్ గారు అయితే పూజలు చేశారు, అన్నిటికి వెళ్ళారు. ఇప్పుడు మాకు ఏంటంటే మేము మా బైబిల్లో విగ్రహారాధన మాకు ఉండదు, చేయకూడదనేది ఒక కమాండ్మెంట్. మేము చెయ్యము. ఎందుకంటే యేసు ప్రభుకి 3 days ఉన్నాయి. ఏంటది? బర్త్డే, డెత్ డే, రెజరక్షన్ డే. అందరికి బర్త్డే, డెత్ డే ఉంటాయి. యేసు ప్రభు తిరిగి లేచాడు. సో అదే మేము ఈస్టర్ అంటాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్ 3 పండుగలు మాకు. సో మాకు ఆయన బ్రతికున్నాడు కాబట్టి, తిరిగి లేచాడు కాబట్టి, సజీవుడు కాబట్టి మేము విగ్రహం పెట్టుకోం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకే కదా మనం విగ్రహం పెట్టి మనం దండేస్తాం. మన తాతలైనా లేకపోతే ఎవరైనా చనిపోతే దండేస్తాం, వాళ్ళకి ఆగరతలు కూడా వెలిగిస్తారు అనుకుంటా. సో అందుకని మేము విగ్రహారాధన మాకు ఉండదు. అలాగని వేరే వాళ్ళని మేము విమర్శించకూడదు, కించపరచకూడదు. విగ్రహారాధన చేసే వాళ్ళని కానీ మా దగ్గరకు వచ్చే వాళ్ళకి, మా చర్చకు వచ్చే వాళ్ళకి మనము యేసుప్రభు విగ్రహం పెట్టుకోకూడదు అని చెప్తాం తప్ప, లేకపోతే లోకానంతటికి లోకరక్షకుడు యేసుప్రభు అని చెప్తాం తప్ప, నమ్మిన వాళ్ళకి మేము చెప్తాం తప్ప వేరే వాళ్ళకి మీ దేవుడు ఇది, మే దెయ్యాలు లేకపోతే విగ్రహాలు అని మేము చెప్పకూడదు. ఓకే, ఎవరిని కించపరచకూడదు. సో ఆమె అలాగ కించపరచడం అది తప్పు. ఆమె నిజంగా అంటే ఆమెకు కొంచెం ఫెయిత్ ఉండొచ్చు, కాకపోతే భర్తతో అనేక గుళ్ళు తిరిగింది ఆమె. అంటే ఎలా ఉంటుందంటే కొంతమంది ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ కూడా ప్రాక్టీసింగ్ హిందూ ఉంటారు. అంటే తూచ తప్పకుండా అన్ని పాటిస్తారు. కొంతమంది ఏంటంటే అవి పాటిస్తారు, ఇవి పాటిస్తారు, వాళ్ళ రాజకీయం కోసమో లేకపోతే పేరు ప్రఖ్యాతల కోసమో ఇలా చేస్తుంటారు. సో ఆ దాంట్లో ఆమె మనసులో పూర్తిగా ఉందో లేదో నాకు తెలియదు. మేబీ ఉండొచ్చు, అందుకనే ఇలాంటివి చేసింది ఆమె. కొంచెం ఉందగాని మరి అటు భర్త ఏమో రాజకీయ నాయకుడు కాబట్టి గుళ్ళకి వెళ్ళేది. మరి నిజంగా మనసులో ఆమె ఏది పూజించిందో మరి లేకపోతే భర్త కోసం వెళ్ళిందో మనకు తెలియదు. అయితే పెళ్లికి ముందు హైడ్ చేశారు ఈ విషయాన్ని, అది కూడా తప్పు. ఇప్పుడు పేరెంట్స్గా సరే అతనికి క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలనుకుంటే మంచిదే, కానీ అతను కూడా కొడుకు కూడా ఒప్పుకుంటే కానీ వీళ్ళు అది చెప్పకుండా, ఏది క్రైస్తవులం అని చెప్పకుండా, ఆమె పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కొన్ని ఫోటోలు పెట్టి ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పెళ్లి చేసుకున్నాక మార్చేసుకుందాం భార్యని అనుకునేది అది బైబిల్ యాక్సెప్ట్ చేయదు. అస్సలు బైబిల్ యాక్సెప్ట్ చేయదు. వాళ్ళకు వాళ్ళు మారాలి, కానీ వీళ్ళు మార్చేయడం, విమర్శించటం, నీ దేవుడు ఇది అది అని విమర్శించి ఏదో మార్చేయడం అనేది తప్పు. బైబిల్ యాక్సెప్ట్ చేయదు. దట్ ఈస్ సిన్. దేవుడు అలాగనుకుంటే అందరినీ మార్చేయచ్చుగా, దేవుడే ఫ్రీడమ్ ఇచ్చాడుగా. ఇప్పుడు అందుకే క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్ పిల్లలో లేకపోతే పాస్టల్ పిల్లలో వేరే మతాన్ని అవలంబిస్తే మేమేం చంపేయడానికి లేదు, వాళ్ళని బహిష్కరించడానికి లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. మేము చెప్తాం యేసు ప్రభు గురించి అందరికీ చెప్పినట్టు వీళ్ళకి కూడా చెప్తాం. ఆ స్వేచ్ఛ దేవుడిచ్చాడు, దేవుడే ఏమి చేయట్లేదు, చంపేయట్లేదు కదా. కాబట్టి అలాగ చేయడం తప్పు. ఆమె ఫస్ట్
చెప్పకపోవడం ఒకటి తప్పు. రెండోది వచ్చినాక ఆమె ఏదో పూజ చేసుకుంటుంటే అలాగ మాట్లాడడం, ఏంటి అగరత్తలు వెలిగేస్తుంటే శ్రావణ దగ్గర ఇది చేసినట్టుంది అని చెప్పడం. దేవుడి గురించి చెప్పు, యేసుప్రభు గురించి చెప్పు, యేసుప్రభు ప్రేమ గురించి చెప్పు, యేసుప్రభు త్యాగం గురించి చెప్పు. అంతేగాని వేరే వాళ్ళని విమర్శించే చెప్పడం ఎందుకు, క్రిటిసైజ్ చేయడం ఎందుకు? ఆ మేఘన కూడా చక్కగా మాట్లాడింది. వాళ్ళు చేసుకోవచ్చు, నేను తప్పు పట్టట్లేదు, క్రిస్టియానిటీ చేసుకోవచ్చు, కానీ నాకు ఒకటి చెప్పకపోవడం తప్పు. ఒకవేళ చెప్పితే అయినా నేను ఇష్టపడి చేసుకుంటే ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ కదా. వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పారు, అయినా నేను ఇష్టపడి చేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఓకే. కానీ ఆవిడ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫాదరు మీరే అన్నారు పాస్టర్ గారు అయి ఉండొచ్చు, పాస్టర్ గారు. అయితే ఈవిడ తన కొడుక్కి ఇష్టం లేకుండా, ఇద్దరు పేరెంట్స్, ఆ అబ్బాయి అన్నాడు జోగి రాజీవ్, నాకు ఇష్టం లేకుండా వాళ్ళ నాన్నని తప్పు పట్టాడు, మీరే చేశారు నన్ను బ్రెయిన్ వాష్ చేసి. తనకి ఇష్టం లేనప్పుడు ఈ మ్యారేజ్ చేయడం, ఒక క్రిస్టియన్ గా తల్లిగా మరి ఈవిడ కూడా సముదాయించి ఇది కరెక్ట్ కాదండి అని చెప్పాల్సిన బాధ్యత లేదంటారు. అంటే అతను ఎవరినో లవ్ చేశాడు, వాళ్ళకి పెళ్లి అయిపోయింది, ఇతను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇతనికి త్వరగా పెళ్లి చేసి కొంచెం తీసుకురావాలనే ప్రయత్నంలో వాళ్ళు త్వరగా పెళ్లి చేశారేమో. కానీ వీళ్ళు ఇలాగ అటు ఇటు ఉండడం వల్ల క్రిస్టియన్స్ కూడా చేసుకోరు. మాకు బైబిల్లో మేము కనుక యేసుప్రభుని నిజంగా విశ్వసిస్తే, ఒక యేసుప్రభుని విశ్వసించిన ఆవిడే మేము చేసుకోవాలి, బైబిల్ రూల్ అది. అంతేగాని హిందువుని చేసుకుని మార్చమని రూల్ లేదు. వీళ్ళంతా ఇప్పుడు కొంతమంది ప్రేమించుకునే వాళ్ళు, నువ్వు మారితేనే నేను చేసుకుంటాను, అది తప్పు, అది బైబిల్ యాక్సెప్ట్ చేయదు. వీళ్ళు అనుకుంటున్నారు అలాగా అది కరెక్ట్ అని. నో, ఆవిడ అలాగే నువ్వు పెళ్లి కోసం ముందు బాప్టిజం ఇచ్చి తీసుకుని మతం మార్చి చేస్తే అది యాక్సెప్ట్ కాదు. దేవుడు అంగీకరించడం, ఇంకా దేవుడు నీకు శిక్ష వేస్తాడు నువ్వు అలా చేసినందుకు. కాబట్టి అలాగ చేసుకోవడానికి లేదు. అందుకు మేము విశ్వాసం అయితే ముస్లిమ్స్ కూడా వాళ్ళకేంటంటే ఒక ముస్లింనే చేసుకోవాలి, వాళ్ళకి మతం మార్చడానికి లేదు. వీళ్ళు ఏంటంటే శరీర ఆకర్షణకు లోనయ్యి వీళ్ళు ఏదో సగం ఇది చేసి వాళ్ళని కూడా ముస్లిం మార్చుకుని నేను చేసుకుంటున్నాను అనుకుంటున్నారు, కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, మాకు అలాగా లేదు. హిందుత్వంలో ఒకవేళ వాళ్ళు హిందువుగా మారిస్తే అది ఉంటుందేమో కానీ నాకు తెలియదు. కానీ ఈ క్రిస్టియానిటీ ముస్లింలో మాత్రం అలాంటిది లేదు. తర్వాత ఆమె అలాగే చేయడం ఏదైతే ఉందో అది చాలా తప్పు. ఆవిడికి అలా చెప్పడం, కోడలకు అలా చెప్పడం. కాబట్టి వీళ్ళకి క్రిస్టియన్స్ని చేసుకోరు క్రిస్టియన్సే వీళ్ళని చేసుకోరు. ఎందుకంటే వీళ్ళు అటు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అది కూడా ప్రయత్నించారు వాళ్ళు ఒక క్రిస్టియన్ చేసుకుందామని, కానీ అది క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళు, అటువైపు వాళ్ళు, ఒక అమ్మాయి వాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు, అందుకే హిందూకి వచ్చారు. ఇటు కాకుండా అయిపోయారు అనమాట వీళ్ళు. అటు కంప్లీట్ గా హిందూగాను లేరు, ఇటు కంప్లీట్ గా క్రిస్టియన్ గాను లేరు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా. నువ్వు ఏంటి నీ మతం ఏంటంటే నా మతం లేదంటాడు, కానీ నువ్వు ఏదో అదేనండి నీకు నీ యొక్క విశ్వాసం నువ్వు చెప్పుకోవచ్చు. నేను హిందూ, నేను క్రిస్టియన్ని, నేను అందరినీ సమానంగా చూస్తా. ఇప్పుడు నేను ఒక కాలేజీకి మేనేజింగ్ డైరెక్టర్ని, ఒక 2 ఇంజనీరింగ్ కాలేజీలో అందరూ ఉంటారు. సెయింట్ మేరీ అంటే క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, అందరూ ఉంటారు. నా మతం నాది, కానీ అందరినీ నేను సమానంగా చూస్తాను. అలా చెప్పుకునే దమ్ము లేదా? ఓట్ల కోసం నేను అటు హిందూ ఇటు క్రిస్టియన్ దగ్గరికి వచ్చి నేను క్రిస్టియన్, లేకపోతే బయటకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నేను ఇంట్లో అయితే బైబిల్ చదువుకుంటాను, బయటకు వెళ్తే మసీద్కి వెళ్తే నేను ముస్లిము, గుడికి వెళ్తే నేను ఒక హిందూ, అన్ని ఎలా ఉంటావయ్యా నువ్వు? కాబట్టి నువ్వు ఎటు కాకుండా ఎవరు నమ్మరు, నేను అటు హిందువులు నమ్మరు, ఇటు క్రిస్టియన్స్ నమ్మరు, ఎటు కాకుండా అయిపోతావు. కాబట్టి నీ విశ్వాసం నువ్వు ప్రకటించుకోవచ్చు నీ విశ్వాసం, కానీ అందరినీ సమానంగా చూడు, అప్పుడు అది విశ్వసిస్తారు కదా, అది విశ్వసిస్తారు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడో ఆయన శిష్యుడు లాగా ఈ జోగి రమేష్ ఫ్యామిలీ కూడా అలాగే చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏమీ వీళ్ళని మార్చలేదు, కానీ వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మార్చేశాడు, క్రిస్టియన్స్ మార్చేశాడు కాదు. వీళ్ళకే ఆవిడికి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆమె పూర్తిగా అటు లేదు ఇటు లేదు, అలాగే వీళ్ళ ఫ్యామిలీ కూడా లేదు. కాబట్టి అందుకనే వీళ్ళు హిందూని చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళేదో క్రిస్టియానిటీకి మారుద్దామని ఏమీ చేసుకోలేదు, కానీ కాకపోతే ఈమెకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి మార్చుకోవాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ దట్ ఈస్ నాట్ ద వే మార్చుకోవడానికి. నీ యేసుప్రభు మంచి గురించి చెప్పు, ఆమెకు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆమె మీరు చెప్పకుండా చేసుకున్నారు కాబట్టి అదొక తప్పు, కాబట్టి ఆమెకు ఫ్రీడమ్ ఇవ్వాలి. కాబట్టి అలాగా ఏది క్రిస్టియన్స్ మతాలు మార్చాలనే టార్గెట్ మాకు లేదు. మేము దేవుడి గురించి చెప్పాలనే టార్గెట్ ఉంది, కానీ మాకు మతాలు మార్చాలనే టార్గెట్ బైబిల్లో కానీ యేసుప్రభు కానీ చెప్పలేదు. ఏదో లవ్ జిహాద్ లాగా ప్రేమించి పెళ్లి చేసుకుని వాళ్ళ మతాలు మార్చేయాలి ఇలాంటిది ముస్లిమ్స్ కూడా నాకు తెలిసినంత వరకు ముస్లిం కమ్యూనిటీ కూడా లేదు. వాళ్ళు ఏదో ప్రలోభపడి లేకపోతే ఇంకోటి చేసి వాళ్ళని ఇష్టపడి ప్రేమించుకుని సగం భక్తితో ఎలాగూ మరి ఇది ముస్లిం ఏంటది అది ఒప్పుకోదు కాబట్టి ముస్లింలా ఒప్పుకోదు కాబట్టి వీళ్ళు మార్చుకుని అది రాంగ్ యాక్చువల్గా. కాబట్టి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, అది కూడా తప్పు. కాకపోతే మాకు మతాలు మార్చాలనే టార్గెట్ లేదు, మేమేదో మతాలు మార్చేయాలని, అది కంప్లీట్లీ రాంగ్. థ్యాంక్ యూ.